తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. చెదరమొదరు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. భారీగా ఓటర్లు క్యూలో ఉంటే టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు ఎన్నికల సిబ్బంది. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 52,43,023 మంది ఓటర్లున్నారు. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. ఓవరాల్ గా పోలింగ్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్, అలాగే నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా భాస్కర్, ఓవరాల్ గా పోలింగ్ ఏ విధంగా జరిగింది? భాస్కర్. స్వాతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు 14 మున్సిపాలిటీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ అక్కడక్కడ కొన్ని ఘటనలు అయితే జరిగాయి. జగిత్యాల కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఆ తర్వాత మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మున్సిపాలిటీలు, ఇటు వేములవాడ మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ అయితే పోలింగ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసినట్టయితే ఇవి పెద్దగా ఎటువంటి ఉద్రిక్తత అంటే భారీ స్థాయిలో గొడవలు అయితే జరగకపోయినప్పటికీ స్వల్ప స్థాయిలో జరిగినాయి. పోలీసులు వాటిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించారు. ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొట్టి అక్కడ వాతావరణం అయితే ప్రశాంతంగా ఒక శాంతింపజేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఓవరాల్గా మనం పోలింగ్ సరళిని కనుక చూసినట్టయితే కార్పొరేషన్లలో ఓటర్లు చాలా బద్దకించారని చెప్పవచ్చు. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మున్సిపల్ పోలింగ్ శాతం 2 కార్పొరేషన్లు, అటు రామగుండం కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, 2 కార్పొరేషన్లో తగ్గింది. మున్సిపాలిటీల విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు ఇలా సెమీ అర్బన్, కొంచెం కాస్త గ్రామీణ నేపథ్యం ఉన్న మున్సిపాలిటీలో పోలింగ్ శాతం ఎక్కువ జరిగింది. 80% పైగా పోలింగ్ పలు మున్సిపాలిటీలో నమోదు కాగా చాలా మున్సిపాలిటీలో 70% పైగా ఓటింగ్ అయితే నమోదైన సిచ్యువేషన్ కనిపించింది. ఈ 2 మున్సిపాలిటీలో కూడా 60% సమీపానికి వచ్చి పోలింగ్ ఆగిపోయినట్టయితే ప్రాథమిక నివేదికలు చెప్తా ఉన్నాయి. అయితే పోలింగ్ అధికారులు తుది నివేదికలు చెప్పేటప్పటికి కూడా ఎంత పెరిగినా దాదాపు 60% అయితే మించి ఈ 2 కార్పొరేషన్లో పెరిగే అవకాశాలు అయితే కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే 10,57,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ పోలింగ్కి సంబంధించి బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఇప్పటికే సీల్ చేశారు అధికారులు. సీల్ చేసిన వాటిని స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఎస్ఆర్ఆర్ కాలేజీలో, తర్వాత జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న 5 మున్సిపాలిటీలకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ జరుగుతుంది. మిగతా మున్సిపాలిటీలు ఏ ఆ మున్సిపాలిటీ పరిధిలోనే కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను అయితే అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో పోలీసు భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేరనున్నాయి. స్వాతి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది? ఇంకా క్యూ లైన్ లో ఎంతమంది వరకు ఓటర్లు ఉండే అవకాశం ఉంది? స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఒకరిద్దరు వస్తే సమయం ముగిసిందని పంపించి వేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ క్యూ లైన్లు ఉన్న పరిస్థితి అయితే లేదు. మనకున్న సమాచారం మేరకు పూర్తిగా ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి తరలించే ఏర్పాట్లలో పోలింగ్ స్టాఫ్ అంతా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అయితే మొత్తానికి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగింది. చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగానే ఉంది. ఒక లక్షట్పేటలో బీఆర్ఎస్ నాయకుడిని ఒకరిని అడ్డుకోవడం, అదేవిధంగా బెల్లంపల్లిలో ఒక వ్యక్తి ఏదైతే బ్యాలెట్ బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది, దానిపైన విచారణ జరుగుతుంది. చెన్నూరులో మంత్రి వివేక్ ప్రచారం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇవి మినహా ఆదిలాబాద్లోని రామ్నగర్ లో మాత్రం ఒక మహిళ బటన్ చాక్తో రావడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత చెకింగ్ చేస్తున్న పోలీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పోలీస్ సిబ్బంది
ఆ చాకును గమనించి ఆమెను అదుపులో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ విషయానికి వస్తే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు చేసుకోవాలని ఓటర్ అనుకున్నారు అధికార యంత్రాంగం. కానీ అంత ఆశించిన మేరకు అయితే రాలేదు. మనకున్న సమాచారం మేరకు అంటే 5 గంటల వరకు జరిగిన పోలింగ్ మేరకు అయితే 60 నుంచి 70% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. 3 గంటల వరకు చూస్తే చాలా మున్సిపాలిటీల్లో 60% లోపు మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కొన్ని వార్డుల్లో మాత్రం 70 నుంచి 80% సైతం నమోదైంది. ఇక చెన్నూరులో అయితే 3 గంటల వరకే 70% పోలింగ్ నమోదైంది. కానీ ఆదిలాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాల్లో మాత్రం 60% లోపు మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ పట్టణ ఓటర్లు మాత్రం కదలలేదని చెప్పొచ్చు. కొంత బద్ధకంతో ఇంట్లోకే పరిమితమయ్యారు. ఒక పోలింగ్ పర్సెంటేజ్ కోసం అవగాహన కల్పించినప్పటికీ అధికారులు ఎంత అవగాహన కల్పించినా బయటకు రాలేదు. దీంతోపాటు సెలవు సైతం ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, మంచిర్యాల కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. అంతా ప్రశాంతంగానే జరిగింది. కొంతమంది సమయం ముగిసిన తర్వాత అంటే ఏదైతే సమయం లోపు వస్తే కనుక వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం అయితే చూడొచ్చు మొత్తం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోస్టల్ ఏదైతే ఆ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఓటు బాక్సులను సీజ్ చేసి సీల్ వేసి ఇప్పుడు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కౌంటింగ్ హాల్లోకి వీటన్నింటి తరలిస్తారు. స్వాతి, ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక నల్గొండ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్, అలాగే వరంగల్ నుంచి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నల్గొండ దగ్గర మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరిగింది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. విజయభాస్కర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ సంబంధించి ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలు జరిగిన 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం అన్ని పోలింగ్ బూతులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1046 పోలింగ్ బూతుల్లో ఓటర్లు ఎవరు లేరు. 5 గంటల వరకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఇచ్చిన తర్వాత మొత్తం అన్ని పోలింగ్ బూతులన్నీ కూడా ఖాళీ అయ్యాయి. ఇక బ్యాలెట్ బాక్స్ సీజ్ చేసే ప్రక్రియ కూడా దాదాపుగా అన్ని పోలింగ్ బూతుల్లో ముగిసింది. మన రిజల్ట్స్లో చూడవచ్చు ఇప్పటికే ఒక పోలింగ్ బూత్కు సంబంధించి బ్యాలెట్ బాక్స్ అంతా కూడా నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బంది ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉంటారో అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు లేదా అభ్యర్థుల సమక్షంలో పూర్తిగా సీజ్ చేశారు. దాన్ని ప్యాక్ కూడా చేశారు. ఇక పోలింగ్ తర్వాత అతి ప్రధానంగా ఈరోజు ఎన్నికల విధులకు సంబంధించి పూర్తిగా ఒక డైరీ కూడా రాయాల్సి ఉంటుంది. పత్రాలన్నీ కూడా ఉంటాయి. ఆ పేపర్స్ అన్నీ కూడా ఫిల్ చేసి వాటిని కూడా పోలింగ్ సిబ్బంది వారిని కూడా సీల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే రూట్ వెహికల్ కనుక వస్తే మొత్తం బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించేందుకు పోలింగ్ సిబ్బంది పూర్తిగా సమాయత్తం అవుతున్నారు. ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్కి చేరుకుంటాయి. అన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్జాలబాయి వద్ద నల్గొండ కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అక్కడికి ఇప్పుడు పోలింగ్ పూర్తి చేసుకున్న బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలిస్తారు. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలోనే చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అవన్నీ కూడా చేస్తారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అందుబాటులో ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు క్యూ లైన్ లో నిల్చున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. వరంగల్ నుంచి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్. పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి 3,35,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలాగా 21 మంది పోలింగ్ సిబ్బంది ఈరోజు పనిచేశారు. 5 గంటల వరకే పోలింగ్ దాదాపు ముగిసిపోయింది. ఎందుకంటే ఓటర్లు ఉదయం నుంచి బారులు తీరినటువంటి ఓటర్లందరూ కూడా 5 గంటల లోపే అందరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరగంట ముందే పోలింగ్ పూర్తి స్థాయిలో ముగిసిపోయిన నేపథ్యంలో 5 గంటలకు అందరూ కూడా ఓటింగ్ సమయం అయిపోగానే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్
డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తీసుకొచ్చారో రిసీవింగ్ సెంటర్కి ఇవ్వడం కోసం తీసుకెళ్లడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపట్లోనే 6 గంటల వరకు అన్ని ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తీసుకొచ్చారో అక్కడికి వెళ్ళడం కోసం కావాల్సినటువంటి బస్సులు కూడా రూట్లోకి ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబాబాద్లో ఎక్కువ 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క దగ్గరే కొంత 3 చోట్ల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మిగిలిన అన్ని చోట్ల కూడా ఎక్కడ మున్సిపాలిటీలో అక్కడే డిస్ట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. 6 గంటల లోపల డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి హ్యాండ్ ఓవర్ చేయడం, ఆ తర్వాత 7 గంటలకల్లా వాళ్ళు ఇంటికి పోవడానికి ఆస్కారం ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగానే ఎన్నికలు జరిగినట్టుగా మనం భావించవచ్చు. నర్సంపేట, అలాగే భూపాలపల్లి, వర్ధనపేట, మహబూబాబాద్ మున్సిపాలిటీలో కొంత ఘర్షణ వాతావరణం, స్వల్ప ఘర్షణకు తోపులాటలు, అలాగే భూపాలపల్లిలో 1 లక్ష రూపాయలు దొరకడం, అలాగే నర్సంపేటలో కొంత నగదును పట్టుకోవడం లాంటి కార్యక్రమాలు జరగడం, కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళని వెంటనే చెదరగొట్టడం, ఆ తర్వాత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలాగా చర్య తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 1072 మంది అభ్యర్థులు తమ భౌతవ్యం పరీక్షించుకోవడం కోసం ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇందులో హోరాహోరీగా జరిగింది. బీజేపీతో పాటుగా వామపక్ష పార్టీలు బరిలో నిలిచాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం కోసం పూర్తి అంగులను చాటి చెప్పడం జరిగింది. ఇందులో ఎవరు గెలుస్తారు, ఈ 12 మున్సిపాలిటీల్లో ఎవరు ఆధీనం చేసుకుంటారు, ఎవరి చేతిలోకి వస్తాయని ఒక ఉత్కంఠత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 1072 మంది అభ్యర్థుల భౌతవ్యం 13వ తారీఖున తేలబోతుంది. ఇదే టైంలో 12 మున్సిపాలిటీలు ఎవరి ఖాతాలోకి వస్తాయని ఒక ఉత్కంఠ ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు వరకు ఎన్నికల నిర్వహణ బాధ్యతను నిర్వహించినటువంటి అధికార యంత్రాంగం ఆ తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చేసేలాగా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏర్పాట్లలో మునిగి తేలారు. కొద్దిసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల నుండి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి, రిసీవింగ్ సెంటర్ కి అన్ని కూడా మెటీరియల్ పంపించడం కోసం, బ్యాలెట్ బాక్సులను తరలించడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వాతి, రైట్ అరుణ్, ఇక వరంగల్ నుంచి అప్డేట్స్ చూసాం. చెదురుముదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అని చెప్పాలి. ఇస్నాపూర్ నుంచి మా ప్రతినిధి సతీష్, అలాగే ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇస్నాపూర్ నుంచి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సతీష్. ఎస్ స్వాతి, ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ జరిగినటువంటి ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రస్తుతం మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇక్కడ చిట్కుల దగ్గర ఉన్నాం. ఇక్కడ 5 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా జరిగింది. అయితే మొత్తం ఈ మున్సిపాలిటీలో దాదాపు 18 చోట్ల సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా కూడా నిన్న అధికారులు గుర్తించారు. కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడే సీల్ కూడా వేస్తారు. మనం బ్యాలెట్ బాక్స్కు సంబంధించి చూడొచ్చు. ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్ల సమక్షంలోనే పూర్తిగా సీల్ వేశారు. బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా సీల్ వేశారు. దీంట్లో ఇక్కడ నుంచి మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు తీసుకుపోబోతున్నారు. ఇస్నాపూర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి ఇక్కడ ఉన్న ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇక్కడ నుంచి 5 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. 5 బ్యాలెట్ బాక్సులని ఇస్నాపూర్ దగ్గర తీసుకుపోతున్నారు. ఇదే విధంగా పటాన్ చెరువులో మొత్తం తెలంగాణలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పటాన్ చెరువు నియోజకవర్గంలోనే 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల తో పాటు జిన్నారం, అదేవిధంగా గడ్డపోతారం. ఈ మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం అందరి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. మొదటిసారి ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మున్సిపాలిటీలుగా మారాయి. మున్సిపాలిటీలుగా మారిన తర్వాత మొదటిసారి జరుగుతుండే కేవలం జిన్నారం మాత్రమే గతంలో ఉంది. ఇప్పుడు అన్ని కూడా మిగతా 4 కూడా మున్సిపాలిటీగా ఎలా జరుగుతుందో ఇక్కడ అని చెప్పి అధికారులతో పాటు పోలీసులు కూడా కొంత టెన్షన్ గురయ్యారు. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సజావుగా సాగింది. అయితే మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర ఒక వ్యక్తి లేట్ వచ్చారు. 5 గంటల తర్వాత లోపలికి వచ్చినప్పుడు సమయంలో వాళ్ళని అనుమతించలేదు. ఓవరాల్ గా చూస్తే మొత్తం ఓటింగ్ ప్రక్రియ మాత్రం పూర్తి అయింది. మరికొద్దిసేపట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి ఈ బ్యాలెట్ బాక్సులు తీసుకుని వెళ్ళబోతున్నారు. స్వాతి, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఖమ్మం నుంచి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో జరిగిన పోలింగ్కి సంబంధించి ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా అంటే ఖమ్మం జిల్లాకు వచ్చే విషయానికి వచ్చేసరికైతే 87% వరకు పోలింగ్ నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయాల్లో కూడా 87 నుంచి 90 వరకు పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్కి సంబంధించి మొత్తం కూడా ప్రశాంతంగా అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మాత్రమే జరిగినాయి. అంటే పెద్ద కొత్తగూడెంలో, అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీ, కల్లూరు మున్సిపాలిటీ ఇలాంటి చోట్ల చిన్న చిన్న ఘటనలు మాత్రమే జరిగినాయి. మొత్తం మీద అయితే ఎన్నికైతే ప్రశాంతంగా జరిగింది. మొత్తంగా పోలింగ్కి సంబంధించి పరిశీలించినట్లయితే ప్రధానంగా 7
7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీలకు సంబంధించి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల సమయానికి మాత్రం ఎవరు విన్ అవుతారనేది ఉత్కంఠ అయితే నెలకొంటున్న పరిస్థితి. ప్రధానంగా గతంలో అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ మొత్తం కూడా ఇప్పుడు 7 మున్సిపాలిటీలు జరుగుతుంటే ఇందులో 2 కొత్త మున్సిపాలిటీలకు ఏర్పడ్డాయి. అయితే గతంలో 5 మున్సిపాలిటీలకు సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ గెలుపొందింది. అయితే ఈసారి వచ్చేసరికి కాంగ్రెస్ తను గెలుపొందడం కోసం చాలా అహర్నిశలు కృషి చేసిన పరిస్థితి. 7 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెసే గెలుపొందుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఒక కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో మాత్రం కొత్త గందరగోళమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పోలింగు సరళిని బట్టి చూస్తే ప్రధానంగా కొత్తగూడెంలో కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, బీఆర్ఎస్ వేర్వేరుగా పోటీ చేశారు. అయితే సిపిఐ టీడీపీ అలయన్స్గా పోటీ చేశారు. అయితే సిపిఐ బీఆర్ఎస్ అంటే సిపిఐ టీడీపీ అలయన్స్గా పోటీ చేసినప్పటికీ టీడీపీ మాత్రం సిపిఐ గుర్తు మీద పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కొత్తగూడలో 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు సమానంగా ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడైతే హంగు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే 25 నుంచి 28 మధ్య కాంగ్రెస్కు అంటే డివిజన్లు గెలిచే అవకాశం అయితే అక్కడ కనపడుతుంది. ఆ నేపథ్యంలో కొంత వేరే ఎంపీలు ఓట్లు, అదేవిధంగా ఇతరత్ర ఓట్లను తీసుకొని కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందనేది మాత్రం కొంత అర్థమవుతున్న పరిస్థితి. అయితే కొత్తగూడెం మాత్రం అంటే కాంగ్రెస్ చేజారిపోకుండా ఉండేందుకోసం ప్రయత్నం చేస్తుంది. అయితే అయినప్పటికీ బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ జరుగుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా మరోవైపున అంటే మొదటి నుంచి కూడా వైరా, కల్లూరు, సత్తుపల్లి వీటికి సంబంధించి ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బలమైన పోటీ అయితే ఇచ్చింది. అయితే చివరి వరకు చూసిన దాంట్లో గత రాత్రి నుంచి జరిగిన మారిన పరిణామాల నేపథ్యంలో వైరా, అదేవిధంగా కల్లూరు, సత్తుపల్లి ఇవి కూడా కాంగ్రెస్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అంటే 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కువగా 7 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే కాంగ్రెస్ గెలుస్తుందనేదే ఊహాగానాలు వస్తున్నాయి. అంటే పోలింగ్ సరళిని బట్టి చూస్తున్నట్టయితే కాంగ్రెస్కే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒక కొత్తగూడెం మినహాయిస్తే కొత్తగూడెంలో మాత్రం హంగు ఏర్పడే అవకాశం అయితే కనపడుతుంది. ఇది ప్రస్తుతం అయితే ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఉన్న ఓవరాల్గా ఉన్న పరిస్థితి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే కూడా బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాధిక, ఓవరాల్ గా అక్కడ పోలింగ్ ముగిసినట్టేనా? అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఉదయం నుంచి కూడా ఇబ్రహీంపట్నంలో పోలింగ్ ఏదైతే జరుగుతుందో కొంత ఇక్కడ సమస్యాత్మకంగా ఉన్న సెంటర్స్ మినహాయించి మిగతా అంతా కూడా ప్రశాంతంగా సాగింది. కొద్దిసేపు క్రితమే వెహికల్స్ లోకి మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించడానికి బ్యాలెట్ బాక్స్లు అన్ని కూడా తరలిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం ఉన్న వార్డులలో సమస్యాత్మకంగా 17 వార్డులు, 24 వార్డులలో 17 వార్డులు సమస్యాత్మకంగా ఉండటం జరిగింది. ప్రస్తుతం మనం షేరిగూడలో ఉన్నాము. షేరిగూడలో కంప్లీట్గా ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు 2 పార్టీల మధ్య, ప్రధాన పార్టీల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం, యుద్ధ వాతావరణమే కొనసాగింది. ఉదయం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత తోపులాట, గొడవలు జరిగి ఇక్కడ నుంచి పోలీసులు వాళ్ళని చెదరగొట్టి పక్కకు తరలించిన పరిస్థితి. అయితే ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కొంత కట్టడి చేయగలిగారు. అట్లాగే రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు ఏవైతే వచ్చాయో దానికి సంబంధించి ఇంకా అది కంటిన్యూ అవుతూ వచ్చి బూత్ వరకు చేరుకుంది. బూత్లో కూడా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు చేస్తూ ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి మొత్తం అంతా చెదరగొట్టి దాదాపుగా 100 మీటర్స్కి పైగా మనకి ఇక్కడ నుంచి ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులని, అట్లాగే అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లని, వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి. అయితే ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ ముందర అభ్యర్థులు అలాగే ఏజెంట్స్ కూడా ఇట్లా ఆందోళన చేస్తూ ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారు. మనం విజువల్ లైవ్ లో చూడొచ్చు. బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా తీసుకుని ఎన్నికల సిబ్బంది, అధికారులతో పాటు సిబ్బంది అంతా కూడా బ్యాలెట్ బాక్సులు తీసుకొని వస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మనకి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అయితే మరి కాసేపట్లో మూవ్ కాబోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ 17 వార్డులు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మకంగా ఉన్న వార్డులు, ఈ వార్డులని కొంత కంట్రోల్ చేయడానికి పోలీస్ బందోబస్తు నార్మల్ కన్నా కూడా ఎక్కువ మోతాదులో భారీ మోహరింపు అయితే ఇక్కడ చేసి పోలీసులు, ఇటు స్టేట్ పోలీసులు కావచ్చు, సెంట్రల్ పోలీసులు కావచ్చు, అంతా కూడా మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు అనేక మంది ఇక్కడ పోలీస్
భద్రతల నడుమ స్ట్రాంగ్ రూమ్స్కి ఇక్కడ పోలింగ్ అయితే నిర్వహించారు. అయితే ఈ పోలింగ్ అనంతరం ఈ బాక్స్లని బ్యాలెట్ బాక్స్లను తీసుకుని స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడానికి తీసుకెళ్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అనేక ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా ఎన్నికలకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఒక్క ఓటరు, మహిళా ఓటరు మాత్రం పారిజాతం అనే ఆవిడ 14వ వార్డుకు సంబంధించిన మహిళకు సంబంధించిన ఓటు ఆమె వచ్చేసరికి మరొకరు వేశారు అని చెప్పేసి ఆమె ఆందోళన చేస్తూ తన ఓటు హక్కును వినియోగించుకుంటాను అని చెప్పి ఇక్కడ కొంత ఆందోళన అయితే చేసింది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు, అంటే చిట్ట చివరికి వచ్చిన క్రమంలో ఆమె వచ్చింది అనేసి ఆ ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ లేకపోగా ఆమె ఇటు పోలింగ్ ఆఫీసర్స్ చెప్పడంతోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడానికి బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా సీల్డ్ బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్కి బయలుదేరుతున్నాయి. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మనకి ఈ బ్యాలెట్ బాక్స్లు అనేవి అయితే మూవ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఉదయం నుంచి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 17 సమస్యాత్మకంగా ఇటు వార్డులు ఉన్నప్పటికీ కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఓవరాల్గా చెదురుమదురు ఘటనలు వచ్చినప్పటికీ ఓవరాల్గా ప్రశాంతంగా ఎలక్షన్స్ ఇక్కడ పోలింగ్ అయితే ముగిసింది. స్వాతి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ అయితే ముగిసింది. ఎవరైతే 5 గంటల వరకు క్యూ లైన్ లో నిల్చున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. చాలా చోట్ల బ్యాలెట్ బాక్సుల తరలింపు ప్రక్రియ కూడా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక 13వ తారీఖు అంటే ఎల్లుండి ఓట్ల లెక్కింపు